ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబమే. ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. ఇది సెకండ్ ఎపిసోడ్. మా జీవితంలో మరొక స్టోరీ ఇది. దువ్వాడ వాణి ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి. వీళ్ళు చేస్తారా? ఆమె మామ గౌరవ ప్లేడరు, పెద్ద ఆయన, వాళ్ళు పెద్ద కుటుంబం, వాళ్ళు చేస్తారా అంటే లేదు చేస్తారు. నేను నాకు చెప్పాను, సరే అలా చేస్తే మంచిదే, ఏదో పెడదాం, పదవేదో పెడదాం, చేయమనండి అని అనుకున్నాం. అక్కడి నుంచి అమ్మాయి యాక్టివ్గా తిరగటం ప్రారంభించి ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడ వాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకోలే. ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మూమెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా ఉన్నాం. ఎస్ నాతో ఒకసారి తిరుపతి వచ్చింది, కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలామంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది, దువ్వాడ వాణిది, దువ్వాడ శ్రీనివాస్ది. మాధురి ఎవరు? మాధురి అనే అమ్మాయికి ఏంటి నీ మీద దువ్వాడ వాణి ఇలా చెప్తుంది, నీ మీద దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది. ఇది నిజమా? నిజమైతే నీకు నాకు సంబంధం లేదు. భర్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినారు, కన్నవారు నీకేంటి, నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్నీ చేస్తే ఇలా వింటున్నామే, వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ, ఒక స్త్రీ, సగటు మహిళకి, సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాణి ప్రయత్నం. సరే ప్రయత్నం చేసావు, బాగుంది, టికెట్ తెచ్చుకున్నావు, బాగుంది, దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించాడు, బాగుంది, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, బాగుంది, గుడ్. బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కింది. కన్నవారు